బ్యాక్ టు ఛానల్. సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే లే ఆఫ్స్ ఉద్యోగాల గురించి మాట్లాడేవాళ్ళం, కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లవ్ జిహాద్లకి అడ్డాగా మారుతున్నాయి. సో నాసిక్ కేస్, హైదరాబాద్లో కుక్కట్పల్లి కేస్, ఏపీలో అమరావతి కేసు, ఇలా చెప్పుకుంటూ పోతే వందలాదిగా గడిచిన 15 రోజుల్లోనే లవ్ జిహాద్ కేసులు బయటపడుతున్నాయి. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో హేమ గారు ఉన్నారన్నమాట. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి అసలుకి అమ్మాయిల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అనొచ్చా? రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా మన కేంద్ర ప్రభుత్వం కూడా ఫెయిల్యూర్. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాక్సిమం కేసెస్, మిస్సింగ్ కేసెస్, అది ముఖ్యంగా చిన్నపిల్లలు, అదేవిధంగా ఆడవాళ్ళు 50,000 నుంచి 60,000 మంది మిస్ అయినట్టుగా మనకి వార్తల్లో కూడా ఉన్నాం. మొన్న పోయిన ఐ థింక్ సో జనవరిలో 15 రోజులలో వచ్చేసి దగ్గర 800 పైన మిస్సింగ్ అయ్యారు అని చెప్పేసి మనం వార్తలలో కూడా విన్నాం. సో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అసలుకి కేంద్రం పట్టించుకోవట్లేదు. కేంద్రమే ఆ విధంగా ఉన్నప్పుడు రాష్ట్రాలలో ఎలా ఉంటుంది? సో ఆ విధంగా నడుస్తుంది. అంటే మిస్సింగ్ కేసులు పోయినా కానీ ఈరోజు కూడా ఒక్క మిస్సింగ్ కేసు అయినా కానీ అది లైవ్ మన గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మనకి కనబడతా ఉంటుంది. అవన్నీ ఎందుకు పొందుపరచట్లేదు, ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వము? ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అసలుకి చిన్నపిల్లలకి భద్రత లేదు, ఆడవాళ్ళకి ముఖ్యంగా భద్రత లేదు. ఇన్ని మిస్సింగ్ కేసులు అయినా కానీ ఇప్పటిదాకా ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉండి? కనీసం ఆడవాళ్ళకే భద్రత లేనప్పుడు వీళ్ళు దేశానికి ఎక్కడ భద్రత ఇస్తారు? అందుకే కదా అన్ని రకాలుగా బాంబ్ బ్లాస్టులు అవుతున్నాయి. ఇప్పుడు మనం దగ్గర 11 సంవత్సరాలు అయిపోతుంది ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా అల్లర్లు జరుగుతున్నాయి. అదే ఈ అల్లర్లు మనం చూస్తూనే ఉన్నాం. సో మిస్సింగ్ కేసెస్ చూస్తూనే ఉన్నాం. కానీ గడిచిన ఒక 1 మంత్లోనే ఎక్కడికక్కడ మహిళలు కంప్లైంట్ రేస్ చేస్తే తప్ప వాళ్ళు లవ్ జిహాద్కి గురయ్యారు అనే విషయం తెలియని పరిస్థితి. కుక్కట్పల్లి సిచ్యువేషన్, సో అది మరవకముందే టీసీఎస్ నాసిక్. ఏంటి హేమ గారు ఇది? ఇప్పుడు టీసీఎస్ నాసిక్ చూసుకుంటే అది బీజేపీ పాలిత ప్రభుత్వమే. సో అక్కడ కూడా ఎక్కడ చూసినా బీజేపీ ఉంది. బీజేపీకి సంబంధమైన ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో స్టేట్లలో ఉన్న వాటి మీద కూడా ఎక్కువ నడు. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈవెన్ మీరు ఇంతకుముందు కుక్కడపల్లిలో అన్నారు కదా, కుక్కడపల్లిది కూడా ఎంతసేపటికి మనం ప్రభుత్వం అనేది పట్టించుకోకుండా ఏ విధంగా నడుస్తుంది? లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? ఈ రోజున వచ్చేసి ఇతను మన రేవంత్ రెడ్డి గారు 4 పదవులు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. హోమ్ మినిస్టర్ పదవి కూడా తన దగ్గరనే పెట్టుకొని ఈ విధంగా ఉన్నప్పుడు ఇలాంటివే వస్తుంటాయి కదా. లవ్ జిహాద్ అవుతుంది, లేకపోతే అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారు, ఇంకా మొత్తానికి వచ్చేసి గాంజాయి కేసులు పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ కారణం ఎవరు? ఇప్పుడు లవ్ జిహాద్ అవుతుంది అంటే గాంజాయి కేసులు పెరుగుతున్నాయంటే గాంజాయి దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా వచ్చేసి డ్రగ్స్ కి అలవాటు అయిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు జనాలకి. ఆ విధంగా ఇక్కడ గంజాయి, డ్రగ్స్, వాళ్ళపైన జరుగుతున్న అకృత్యాలు, ఈవెన్ ఫోక్సో కేసులు కూడా తెలంగాణలో పెరుగుతున్నాయి. అదంతా కూడా ఒక వేరే సబ్జెక్ట్. ఇప్పుడు లవ్ జిహాద్ కేసెస్ అనేవి ఎందుకు ఇంత విపరీతంగా అవుతున్నాయి? అసలు ఏంటి లవ్ జిహాద్? లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు దేశంలో గానీ రాష్ట్రంలో గానీ. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటే ఈ హోమ్ మినిస్టర్ పదవిని తిన దగ్గరనే పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అసలుకి సీఎం పదవిని తనను వచ్చేసి అసలు ఎలా ఈ లవ్ జిహాద్ అంటే ఏంటి అసలు? మామూలుగా లవ్ జిహాద్ అంటే ఇప్పుడు ముస్లిం హిందూ అని చెప్పేసి అంటున్నారు. సో ముస్లిం అయినా హిందూ అయినా ఈ కాలంలో అమ్మాయిలు చాలా వచ్చేసి బాగా అన్నిట్లో వచ్చేసి అన్ని రంగాలలో వచ్చేసి వాళ్ళు అందనంత ఎత్తులో ఉన్నా అంటున్నారు. మరి ఇంకా వచ్చేసి ఈ కేసులు జరుగుతున్నాయంటే అమ్మాయిలకు అవేర్నెస్ లేదు అని చెప్పాలా? ఇలాంటి వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ ముస్లిం అనే దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశం అయితే ఇక్కడ హిందూ ముస్లిం కంటే కూడా ఈ లవ్ జిహాద్ ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అనే వాదన కూడా తెరపైకి వస్తుంది. సో ఉగ్రవాదుల్లో వన్ ఆఫ్ ద లవ్ జిహాద్ కేసులు ఉన్నాయి. ఇక్కడ ఉండే ముస్లింస్తో హిందువులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, కలిసిమెలిసి పండుగలు జరుపుకున్న పరిస్థితి, అది వేరు టాపిక్. కాకపోతే ఇక్కడ నుంచి ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వాళ్ళకి విదేశాల నుంచి కూడా డబ్బులు స్పాన్సర్స్ ఉన్నారు అనే వాదన తెరపైకి వస్తుంది. మరి పాకిస్తాన్ నుంచి ఇండియాకి డబ్బులు వస్తున్నాయి అంటే మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి అడగాలి, అంతే కదా.
కేంద్రపాలిత ప్రాంతం బీజేపీ ప్రభుత్వం వచ్చేసి నువ్వు ఆ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే బయట నుంచి వచ్చేసి ఒక పాకిస్తాన్ నుంచి ఇక్కడికి డబ్బులు పంపిస్తున్నారంటే అసలు నువ్వు దేశంలో ఏం చేస్తున్నావు హోమ్ మినిస్టర్గా ఉండి బీజేపీ ప్రభుత్వం ఉండి ఏం చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. అంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎంతసేపటికి బయట దేశాల వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ మన దేశంలో ఉన్న ప్రజలను అమ్మడానికి సిద్ధమయ్యారు అన్నట్టుగానే తెలుస్తుంది. అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి అంటే వీళ్ళు ఒకటి చెప్పేది ఒకటి చేస్తున్నారు, చేసేది ఒకటి. ఎంతసేపటికి జుమ్లా మాటలు అనే టైప్లోనే జుమ్లా కథలే చేస్తున్నారు. అందుకని చెప్పేసి బయట పాకిస్తాన్ నుంచి వస్తుందా ఇంకేదే దేశం నుంచి వస్తున్నదా అనే దాంట్లో మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా వినిపిస్తున్నది అంటే పాకిస్తాన్ నుంచి జనాలు ఇక్కడికి వచ్చేసి ఈ అమ్మాయిలను ఈ విధంగా చేస్తున్నారంటే మరి బీజేపీ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి అడగాలి. ఇప్పటికైనా జనాలు ఒకటి ఆలోచించాలి. ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నంతసేపు మన దేశానికి రక్షణ లేదు. ఈ మోడీ ప్రభుత్వం ఎంతసేపటికి వచ్చేసి హిందూ ముస్లిం మధ్యలో గొడవలు పెడుతూ వాళ్ళు మాత్రం ముస్లింల సైడే లేకపోతే పాకిస్తాన్ సైడ్ ఎంతసేపటికి నిన్న కూడా బీజేపీ అతనే కదా పాకిస్తాన్ ఏంటి పాకిస్తాన్ అది కాదు. ఇప్పుడు ఇక్కడ లవ్ జిహాద్ అనేది అసలు మహిళలు బయటికి వచ్చి చెప్పుకోలేక సంవత్సరాల తరబడి మగ్గి ఆ తర్వాత కంప్లైంట్ పెడితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఇవిడ ఏంటిది అసలు టీసీఎస్ పైన మనం కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఫస్ట్ టైం ఇలాంటి కేసెస్ టీసీఎస్ లో జరుగుతుంది. సో ఆ విధంగా జరుగుతుంది అంటే ఇదంతా వచ్చేసి బీజేపీ ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా వచ్చేసి ఈ కేంద్రాన్ని అన్ని రకాలుగా చూసుకుంటే హోమ్ మినిస్టర్ అయితే ఓన్లీ జుమ్లా మాటలు చెప్తాడు తప్ప ఏముండదు. ఇక మోడీ మాటలు చూస్తానైతే మొత్తానికి గురువు లాగా అంటే మన రామున్నే వచ్చేసి లోపలికి తీసుకుపోతున్నాడు చెప్తున్నాడు. ఆయననే గురువు, దేశ గురువు అనుకుంటున్నాడు. సో ఆ విధంగా ఉన్నంతసేపు ఈ ప్రభుత్వం ఇలానే ఉంటుంది. బయట పాకిస్తాన్ వాళ్ళు రావచ్చు, ఇంకే దేశం వాళ్ళు వచ్చేసి మన దేశాన్ని మొత్తం నాశనం చేసినా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంది. మహిళలకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే మహిళలకు రక్షణ లేనప్పుడు ఇంకా పాకిస్తాన్ వాళ్ళు వస్తున్నారా, ఆ దేశాన్ని బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారా అనేది ఎలా తెలుస్తుంది? అంటే ఈ విధంగా చేయడానికే కదా వీళ్ళే. ఇప్పుడు అన్ని యూపీలో చూసుకుంటే లేడీస్ని కనీసం నిలబడిన వాళ్ళని కూడా కొడుతున్నారు ఈ ప్రభుత్వం. ఈ యూపీలో ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడున్నా మహిళలను వచ్చేసి కనీసం రోడ్డు మీద ఏదో సంథింగ్ బస్ స్టాప్ లో నిలబడ్డ వాళ్ళని కూడా మొన్నటికి కొడుతున్నారు అని చెప్పేసి. అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే మహిళలను ఎక్కడికక్కడ వీళ్ళు వచ్చేసి బంధిస్తూ వాళ్ళని తొక్కేయడానికి, వాళ్ళను నామరూపాలు లేకుండా చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఖచ్చితంగా దీనికి వాళ్ళే ఛాన్స్ ఇస్తున్నారు. పాకిస్తాన్ నుంచి కూడా వచ్చేసి ఈ రోజుల్లో డబ్బులు అంటే మీరు కంప్లీట్ గా ఒక పొలిటికల్ యాంగిల్లోనే మాట్లాడుతున్నారు. కానీ ఆ లవ్ జిహాద్ బారిన పడిన ఆ మహిళల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు లవ్ జిహాద్ బారిన పడిన మహిళలు అంటే మనం అందరము. కానీ ఒకటి మహిళలుగా మనం కూడా ఆలోచించింది ఏంటంటే ఈ రోజులలో వచ్చేసి ఎంతవరకు భద్రత అనేది మన చేతుల్లో కూడా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడినాం, ఎంతవరకు మాట్లాడుతున్నాం, మన రక్షణ మనం కూడా చూసుకోవాలి. అది మన బాధ్యత. సో ఎవరిని పడితే వాడిని నమ్ముకొని వచ్చేసి కొంచెం సర్టన్ ఏజ్లో అమ్మాయిలు ఎలా ఉంటారంటే చాలా వీక్గా ఉంటారు. ప్రతి ఒక్కటి ఎదుటోటి చెప్పిన దాన్ని నమ్ముతూ ఉంటాం. అది నమ్మకుండా ఎంతవరకు వాస్తవం రియాలిటీలోకి వచ్చి చూడాలి. ఈ లైఫ్ ఏంటి, ఏదో ఊరికే లవ్ అనగానే లవ్ కాదు కదా, 3-4 ముచ్చట వచ్చేసి జనాలు యూజ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. సో ఆ విధంగా కాకుండా ఇప్పుడు టీసీఎస్లో జాబ్ చేస్తున్నది అంటే తనకి ఎంత నాలెడ్జ్ ఉండాలి, తను ఎంతవరకు వచ్చేసి ఎవరిని ఎక్కడ పెట్టాలి అనే దాంట్లో కూడా తనకు కూడా ఒక అవగాహన ఉండాలి. అందుకే ముఖ్యంగా మహిళలు కూడా మన సేఫ్టీ మన చేతుల్లోనే ఉంటుంది, మనం బాగుండాలి అని చెప్పేసి అంటాను. అదేవిధంగా ముఖ్యంగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా ఎంతవరకు ఏంటిది బాధ్యత అనేది మనకు కూడా ఉంటుంది అని చెప్పేసి 100% చెప్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు కొన్ని వాళ్ళ ఇళ్ళల్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో వాటి వల్ల కూడా ఏదో చిన్న ప్రేమ చూపెట్టగానే అమ్మాయిలు చాలా వీక్గా ఉండేసి అరే పెద్దగా నన్ను ఏదో చూసుకుంటారు అనే టైప్లో కూడా వెళ్తూ ఉంటారు. సో అలాంటిది కాకుండా అమ్మాయిలకు కూడా ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే మీ రక్షణ మీ చేతుల్లో ఉంది. అదేవిధంగా ఎవరు ఎంతవరకు అనే దాంట్లో కూడా మన జాగ్రత్తలు మనం ఉండుకుంటూ పోవాలి. ఇంకా ఈ మనుషులు అనే విధానంలో చూసుకుంటేనే ఇది కలికాలం అండి. అంతా ఎలా జరుగుతుందంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారు. నమ్మకం అనేది నమ్మడం కంటే ప్రాక్టికాలిటీలో పోవడం బెటరు అని చెప్పేసి అనిపిస్తుంది. సో 180 మంది, అందులో కొంతమంది మైనర్లు ఉన్నారు, మేజర్లు ఉన్నారు, అశ్లీల వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన ఘటన అమరావతిలో. అవును, ఏంటిది? అంతమంది చేసినా కూడా బయటికి పంపించేశారు కదా. సో అతన్ని ఒక ఏంటిది పొలిటీషియన్ అని చెప్పేసి తను బయటికి ఎలా వెళ్ళాడు, బయట దేశం దాటి వెళ్తున్నాడు అంటే ఎవరి చేతిలో ఉంది?
ఈ బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి వాళ్ళకి వచ్చేసి మద్దతు ఇచ్చుకుంటూ, అంటే రేపులు మర్డర్లు చేసిన వాళ్ళకి ఈ బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చుకుంటూ బయట దేశాలకు పంపిస్తుంది. అంటే బయట దేశాలకు పోవాలి అంటేనే దేశం ఈయననే కదా, హోమ్ మినిస్టర్ ఈయన చేతిలోనే ఉంది, బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉంది. మరి ఎలా వెళ్తుంది? పాస్పోర్ట్ అంతా చూస్తూ ఉంటారు కదా, చిన్న విషయం బయట నుంచి ఏదైనా రాగానే వచ్చేసి ఇప్పుడు చాలా ఎయిర్పోర్ట్లలో చూస్తూ ఉంటాం మనం, ఏది గోల్డ్ దొరికింది, దొంగతనంగా గోల్డ్ తీసుకొస్తున్నారు, అవి తీసుకొస్తున్నారు, గూడ్స్ ఏంటి చాలా రకాలుగా పట్టుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి ఒక కేసులో ఉన్న ఒక మనిషి దేశం దాటి ఎలా వెళ్తున్నాడు? ఎవరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు? ఈ రకంగా చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని అనకపోతే ఎవరు బాధ్యత? ఇప్పుడు మనం ఓట్లు వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాం? మన బాధ్యత. సరే, ఇక్కడ ఓట్లు సీట్లు లెక్కలు ఇవి కాసేపు పక్కన పెడితే అసలు ఏమవుతుంది సొసైటీని మనం ట్యాక్సులు కట్టి ప్రభుత్వాలకి మనం చెప్తున్నాం, మీరు మమ్మల్ని సేఫ్టీగా చూసుకోండి, మా బాధ్యతలు తీసుకోండి, మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు ఆర్మీని పెట్టడానికి సెంట్రల్ వాళ్ళకి బాధ్యత ఇచ్చాము. స్టేట్లలో వచ్చేసి పోలీస్ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తే ఇదంతా ఉండదు కదా. ఈ వ్యవస్థలు పనిచేయకనే కదా ఇవన్నీ. ఇప్పుడున్న కాలంలో 10-11 సంవత్సరాలతో ఇలాంటి ఎక్కువగా కేసులు నడుస్తున్నాయి. సో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్లలో వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో చూసుకున్నా కూడా ఇలాంటి ఎక్కువ కేసులు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా అమ్మాయిలు, చిన్న పిల్లల్ని రేపులు చేస్తున్నారు, చిన్న అమ్మాయిలు. మొన్న వచ్చేసి ఏది మన నార్సింగ్ అమ్మాయిని తీసుకువెళ్ళి ఒక అబ్బాయి అక్కడెక్కడో రేప్ చేసి పడేసిరు అని చెప్పి. సో ఇదంతా జరుగుతుంది. ఏంటిది, మర్డర్లు చేస్తున్నారు. ఒక చిన్న పిల్లని ఎక్కడ బతకడానికి వచ్చిన అమ్మాయిని కూడా తీసుకొచ్చి నార్సింగ్ ఏరియాలో వచ్చేసి అమ్మాయిని చంపి చెరువులో వేసినా కూడా తెలియకుండా పోతుంది. అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని చెప్పేసి అడుగుతున్నాం. దీనికి ప్రభుత్వాలకు ఎందుకు లింక్ పెడుతున్నామంటే ప్రభుత్వం బాధ్యత. ట్యాక్సులు కట్టేసి మిమ్మల్ని లీడర్లకు ఎందుకు ఎంచుకుంటున్నాము? మీరు మా రక్షణ చూడమని చెప్పి మేము సంపాదించి మీకు వచ్చేసి మేము ట్యాక్సులు కడతానే కదా, మీరు మమ్మల్ని భద్రతగా చూసుకోండి, మేము సంపాదించి ట్యాక్సులు కడుతున్నాం అన్నట్టుగానే ప్రజలు చేస్తున్నారు. ఓటుకు సంబంధం ఎందుకు లేదు? ఉంది కదా, 100% ఉంది. మేము ఓట్లు వేస్తేనే మీరు వచ్చేసి లీడర్లకు గెలుస్తున్నారు, మిమ్మల్ని ఎంచుకుంటున్నాం. సో మీరు బాధ్యత లేకుండా వహిస్తుంటే ఖచ్చితంగా వచ్చేసి ఇలాంటివి జరుగుతాయి. లా అండ్ ఆర్డర్ని చక్కగా పెట్టాల్సిన బాధ్యత సెంట్రల్ నుంచి బీజేపీ ప్రభుత్వానికి ఉంది, స్టేట్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఉంది, అదే ఏపీలో వచ్చేసి చంద్రబాబు నాయుడుకు ఉంది. ప్రతి ఒక్కరు వీళ్ళంతా లీడర్లు దేనికి ఉన్నారు? మరి రాజీనామా చేయండి. ఎవరికి వాడు ముందు టైంలో ఎలా బతుకుతామో అలానే బతుకుతాం కదా. మరి ఎందుకు ఇవన్నీ? బాధ్యత అనేది ఆడవాళ్ళని ఎందుకు ఇంత చులకనగా చూస్తున్నారు? ఆడవాళ్ళని ఎందుకు వచ్చేసి ఆడవాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే ఆడవాళ్ళంటే చులకన అనేది ఫస్ట్ నుంచి ఉంది. ఆడవాళ్ళని తొక్కితే ఎవడు ఏం చేయలేడు అనే దాంట్లో వచ్చేసి సనాతన ధర్మం అని చెప్పేసి ఈ రోజున వచ్చేసి ఆడవాళ్ళని వచ్చేసి తొక్కి పట్టుకొని ఆడవాళ్ళని ఇష్టానికి మీరు వాడుకొని రేపులు చేసుకుంటా మిస్సింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. దేనికి అవుతున్నాయి? ఇవన్నీ ఎవరి వల్ల అవుతున్నాయి? ఈ ప్రభుత్వాల బాధ్యత లేదా? మరి ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రుల బాధ్యత అంటే ఎంతవరకు చూస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఇంట్లో స్కూల్కి వెళ్తుందా, లేకపోతే కాలేజీకి వెళ్తుందా, జాబ్కి వెళ్తుందా? వాళ్ళు వచ్చేసి ఆ పిల్లల్ని ఎంతసేపు వాళ్ళ ఎదగడానికి ప్రోత్సహిస్తారు తప్ప నువ్వు వచ్చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇంట్లో పెట్టుకోవాలా? అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని చూసుకోవాలా? అలాంటప్పుడు మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? మనం ట్యాక్సులు కట్టడం ఎందుకు? ఇంత చేసినా కానీ ఈ రోజు వరకు కూడా ఏంటి, దేశం డెవలప్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతుంది. ఎక్కడ డెవలప్ అవుతుంది? అమ్మాయికి సేఫ్టీ లేనప్పుడు ఏంటిది, ఆడది అర్ధరాత్రి 12 గంటలకు ఒంటరిగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు స్వతంత్రం ఎక్కడున్నది? నార్మల్గా ఏంటి, తెల్లజాములో వచ్చేసి అమ్మాయిలకు సేఫ్టీ లేదు, చిన్నపిల్లలకు సేఫ్టీ లేదు అన్నప్పుడు ఏ విధంగా అనుకోవాలి? ఇప్పటికీ సేఫ్టీ ఎవ్రీ ఇయర్ ఒక క్రైమ్ రిపోర్ట్ ఇస్తుంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎక్కడ ఎన్ని కేసులు పెరిగినాయి. మన తెలంగాణ, ఆంధ్రాలోనే ఎక్కువ ఉంటాయి. అవును, 100%. వాటికి ఇప్పుడు అడిషనల్ గా లవ్ జిహాద్ కేసులు జాయిన్ అవుతాయా? 100% కదా. ప్రతి దానికి ఇప్పుడు ఒకటి క్రైమ్ పెరుగుతున్నప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? ఒక రాష్ట్రంలో ఉన్న సీఎంకు ఉంటుంది, అలాగే దేశంలో ఉన్న పిఎంకు ఉంటుంది. వీళ్ళే సరిగ్గా పనిచేయట్లేదు. వీళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఎన్ని రకాలుగా చూస్తుంటే అమ్మాయిలు, చిన్న పిల్లల్ని కూడా వచ్చేసి వండుకొని తింటున్నారు, రేపులు చేసి వండుకొని తింటున్నారు అన్నట్టుగా వార్తలు చూస్తున్నాం. సో ఎఫ్స్టీన్ ఫైల్స్ ఇవన్నీ ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఈ 11 సంవత్సరాలలో మొత్తం దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ మరి ఏ విధంగా అంటే ఆడవాళ్ళనే టార్గెట్ చేసి ఆడవాళ్ళను ఉంచొద్దు, ఆడవాళ్ళు లేకుండా చేయాలి. అంటే ఆడదే ఆధారం అంటారు, కానీ ఆడదానికే రక్షణ లేకుండా అయిపోయింది. అంటే మరి ఈ బీజేపీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? స్టేట్లో వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం అయినా, ఏపీ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారైనా ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మీకు బాధ్యత లేదా? మీరు ఆడపిల్లల్ని రక్షించినప్పుడు మీ దేశాలని, రాష్ట్రాలను ఎట్లా నడిపిస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఏ విధంగా నడిపిస్తారు? మీకు చేత కాదు, మీరు వదిలేయండి, ఇంకెవరైనా వస్తారు కదా.
సో ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నంతసేపు ఈ విధంగానే ఉంటుంది. దీనికి లెక్కలు చెప్పమని చెప్పు చేతనైతే ఈ బీజేపీ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఏంటిది మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒకసారి లెక్కలు చెప్పమని చెప్పండి. ఎన్ని ఇంతకు ముందు ఎప్పటికప్పటికి వచ్చేసి ఒక ఏంటిది మిస్సింగ్ కేసు నమోదవుతుంది అంటే ఆన్లైన్లో అన్ని రకాలుగా కనబడేది. ఇప్పుడు ఎందుకు కనబడట్లేదు? ఎందుకంటే వీళ్ళ చేతుల్లో వచ్చేసి ప్రభుత్వం ఉంది, మేము తప్పు చేస్తున్నామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఆన్లైన్లో పెట్టకుండా ఉంటున్నారు. ఆన్లైన్లో పెడితే ఇవన్నీ కేసులు అనేది కరెక్ట్గా ఉండి హోమ్ మినిస్టర్ కానీ ఇక్కడ తెలంగాణలో హోమ్ మినిస్టర్ 4 పోస్టులు పెట్టుకొని ఏం చేస్తారండి ఈయన? ఈ రోజులలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? పొద్దున్న లేస్తే మనకు వచ్చేసి ఏ టెన్షన్తో ఇల్లు కూడా కొడతారనే టెన్షన్ ఆ రకంగా పోతుంది. అమ్మాయిలు ఎక్కడ పోతున్నారు? కనీసం బయటికి పోయిన అమ్మాయి ఇంటికి వస్తుందా లేదా అనే టైప్లో ఉన్నది. చిన్న పిల్లలైనా పెద్ద స్కూల్లో పిల్లలు కూడా ఏ విధంగా కనీసం స్కూల్లో అమ్మాయిలు టీచర్లే ఆ విధంగా చేస్తున్నారని ఎన్ని రకాలుగా మనం వచ్చేసి న్యూస్లలో వినట్లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఇంట్లో స్కూల్కి పంపించే పిల్లనైనా ఏ విధంగా వీళ్ళు కాపాడుకోవాలి? ఇటు సైడ్ చూసుకుంటే ఇంత ఏంటిది మొత్తానికి వచ్చేసి వీళ్ళు డెవలప్మెంట్ అనే పేరుతో వచ్చేసి దేశాన్ని కానీ రాష్ట్రాలను కానీ మొత్తం పెంచేశారు. ఎన్ని రకాలుగా చూసుకుంటే వచ్చేసి మనకి ఈ రోజున వచ్చేసి ఒక రెంట్ కానీ ఎన్ని రకాలుగా చూసినా కానీ మనకి మొత్తం పెరిగిపోయింది. ఏది ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఆర్థిక భారం గురించి కాదు ఇప్పుడు మన టాపిక్ అని ఏంటంటే లవ్ జిహాద్ కేసులు అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే ఇప్పటి వరకు మనం లే ఆఫ్స్ లేదంటే ఉద్యోగాలు ఒక లగ్జరీస్ లైఫ్ వీటి గురించి మనం మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే కుక్కట్పల్లిలో ఒక అమ్మాయి మనం చూసాం. సో అమ్మాయి సాఫ్ట్వేర్ డెవలపర్. సో టీసీఎస్లో ఏకంగా కంపెనీలోనే వాళ్ళ మతాలు మార్చడం కావచ్చు, వాళ్ళపైన లైంగికంగా దాడులు కావచ్చు, లేదంటే లైంగికంగా లోబరుచుకోవడానికి వాళ్ళపైన పని ఒత్తిడి కావచ్చు. అసలు ఇవన్నీ విన్న తర్వాత హేమగారు మీకు ఏమనిపించింది? అసలు లింక్ అనేది ఎందుకు లేదండి? లింక్ ఉన్నది. ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడాలి అంటే అమ్మాయిల సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఏమనిపించింది అసలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి? తల్లిదండ్రులు భర్త సంపాదిస్తే భార్య పిల్లలు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, మా అమ్మాయి ఎక్కడ ఉంటున్నది, ఏ జాబ్ చేస్తున్నది, తన మీద వచ్చేసి ఫోకస్ పెట్టి ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఈ రోజున ఈ ఆర్థిక భారం పెరగడం వల్ల కూడా పిల్లల్ని కాదు హేమ గారు, నేను ఇప్పుడు అడిగిన దానికి మీరు నేను అడిగిన దానికి వినండి. మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే ఐ రిపీట్ అగైన్, సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే ఒక లగ్జరీస్ లైఫ్ లేదంటే మా పిల్లలకి సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఉద్యోగం వచ్చిందని లేదంటే అల్లుళ్ళని చేసుకోవాలన్నా కూడా సాఫ్ట్వేర్ అల్లుళ్ళకి చాలా డిమాండ్ ఉండడం ఇవన్నీ విన్నాం. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే కుక్కట్పల్లి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్, తర్వాత టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పైన లైంగిక దాడులు, తర్వాత మత మార్పిళ్ళు, సో ఒక లైంగికంగా వాళ్ళని వేధించాలి, లోబర్చుకోవాలని వర్క్ అని ప్రెజర్ చూపించడం. సో సాఫ్ట్వేర్ కంపెనీల సాంప్రదాయం మారిపోతుందా? సాఫ్ట్వేర్ కంపెనీ అనేది మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ సాఫ్ట్వేర్ కంపెనీ సినిమా ఫీల్డ్ కంటే మరీ దరిద్రంగా ఫీల్డ్ అని చెప్పేసి అది ఎప్పటి నుంచో ఉంది కానీ బయట దాకా రానివ్వలేదు. అక్కడ ఎన్ని రకాలుగా వచ్చేసి ఓపెన్ గా చెప్పాలంటే ఎన్ని కాండమ్స్ దొరికినాయి అని చెప్పేసి కూడా ఒకప్పుడు వార్తలలో వస్తే దాన్ని మూపించారు. అవునా కాదా? సో దాన్ని బయటికి తీసుకురాలేదు ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థ సోకాల్డ్ వాళ్ళు బయటికి తీసుకురాలేదు. కానీ సినిమా ఫీల్డ్ అది ముందంజలో వచ్చేటట్టు చేశారు, ఎందుకంటే జనాలకు తెలుస్తుంది కాబట్టి. కానీ సాఫ్ట్వేర్ లో ఉన్నంత వాస్ట్ ఎక్కడ ఉండదు అనేది అందరికీ తెలుసు కానీ కనిపించదు. సో దాన్ని అందరూ వచ్చేసి సాఫ్ట్వేర్ లో ఒక అబ్బాయి అయితే పెళ్లి చేస్తాము అనేటట్టుగా ఒకప్పుడు అనుకున్నారు. ఇప్పుడు ఎవరు అనుకోవట్లేదు. ఎప్పుడు ఉడతాయో తెలియని పరిస్థితి. అదే విధంగా ఉన్నారు ఈ రోజులలో వచ్చేసి. కనీసం అది సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నోని కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి తన ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బ్రతకాలి అని చెప్పేసి, అది సాఫ్ట్వేర్ అయినా ఇంకేదైనా కానీ తనకు తను పోషించుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్కరు ఏంటిది పెళ్లి చేసుకొని జీవితాంతం పోషిస్తారు. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టే సాఫ్ట్వేర్ అల్లుళ్ళని వద్దని అనుకుంటున్నారు, ఓకేడన్. కానీ సాఫ్ట్వేర్ లో పనిచేసే అమ్మాయిల పరిస్థితి ఏంటి? టీసీఎస్ న్యూస్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది అది చెప్పండి. నేను అదే చెప్తున్నా అండి, ఈ రోజులలో వచ్చేసి వాళ్ళు ఎవరి మీద బర్డెన్ కాకుండా బ్రతకాలి అనేది తల్లిదండ్రులకు ఉండే పిల్లల్ని చదివించుకుంటూ అన్ని రకాలుగా వాళ్ళని వచ్చేసి జాబ్స్ పంపిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇంట్లో బాధ్యతగా అంటే తల్లిదండ్రులు వచ్చేసి పిల్లల మీద ఎప్పుడు ప్రేమ అనురాగంతో వండుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటిది అనేది రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. వీళ్ళు ఇద్దరు సంపాదిస్తేనే బ్రతకడానికి అంత ఈ టైపులో ఉన్నది ఇప్పుడు కాలం. సో అలాంటప్పుడు ఈ పిల్లలకి ప్రేమ అనేది ఇంట్లో దొరకక ఎవడో వచ్చేసి చిన్న ప్రేమ చూపించగానే ఆ ప్రేమకు వచ్చేసి వీళ్ళు నాకు ఈ ప్రేమ ఎక్కడ దొరకలేదు వీటి దగ్గర దొరికింది అని చెప్పేసి నమ్మి మోసపోతున్నారు. ఇదంతా మనం ఎక్కువగా ఇలాంటి వల్లనే కదా కేసులు కూడా ఎక్కువైతున్నాయి. కొంతమంది లవ్ జిహాద్ అనే దాంట్లో బారిన పడుతున్నారు, కొంతమంది పెళ్లి చేసుకొని ప్రేమించి బాధలు పడుకుంటూ కేసులు ఎన్ని ఎక్కువైనాయి. ఇప్పుడు చట్టాలు చూసుకుంటే కూడా ఎంతసేపటికి వచ్చేసి ఏంటిది లివింగ్ టుగెదర్ అన్నారు, దానివల్ల కూడా సమస్యలు ఉన్నాయి.
మీరు ఈ విధంగా అంటే చట్టాలు కూడా ఇలా చెయ్యొచ్చు అంటున్నారు. ఎక్కడ మీరు అంటే ఒక వ్యవస్థకు వచ్చేసి అరే ఇది తప్పు ఒప్పు అనేది ఎక్కడున్నది? మీరే అన్ని ఓపెన్గా చెప్తుంటే పిల్లలు ఏం చేస్తారు? సటన్ ఏజ్ వచ్చిందంటే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా వాళ్ళకంటూ ఒక హార్మోన్స్ ఇవ్వవుతుంటాయి. వాళ్ళు ఎవడన్నా వచ్చేసి కనీసం ఒక చిన్న ప్రేమ చూపించగానే పొంగిపోయే ఈ చిన్న అమ్మాయిలు అనే వాళ్ళు చాలా సెన్సిటివ్, ఆ ప్రేమకు కరిగిపోతున్నారు. దానివల్లనే ఇన్ని సమస్యలు అవుతున్నాయి. నేను ముఖ్యంగా ఎవరికైనా ఆడపిల్లకు అది సాఫ్ట్వేరే కానీ ఇంకేదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబ్బాయిని నమ్మాలంటే అసలు వాళ్ళు ఏంటి, ఎందుకు మన దగ్గరకు వస్తున్నారు? ప్రేమ అనగానే కాదు, అది 4 రోజుల ముచ్చట ఉంటుంది తప్ప ఎవడు జీవితాంతం పోషించేటోడు ఎవడు ఉండడు. ఈ రోజులలో చాలా ఎంతవరకు అంటే అమ్మాయి సంపాదిస్తుందా అనే చూసేవాడే ఉన్నాడు. అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు ఉంచుదామా, అమ్మాయి దగ్గర నుంచి ఎలా మనం వాడుకుందామా అనే ఎదవలే ఉన్నారు ఈ మన రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. చాలా తక్కువ మంది బాధ్యతతో ఉన్న వాళ్ళు అది ఏదో తక్కువలో ఉన్నారు. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నా ఆడపిల్లలకు, మీరు వేస్ట్గా ఎవరిని పడితే వాడిని నమ్మడం కంటే మీరు ధైర్యంగా ఈ రోజు వచ్చేసి సంపాదించుకోవడానికి అన్ని రంగాలలో మీరు ముందున్నప్పుడు సో వాళ్ళను కూడా జాగ్రత్తగా ఉండాలి, మీరే హ్యాండిల్ చేసుకోవాలి. లేకపోతే మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఈ విధంగా నేను అనుకుంటున్నాను, చెప్పడంలో తప్పేం లేదు కదా. రేపు పొద్దున పెళ్లి చేసుకొని ఇయ్యారేమో, మమ్మల్ని విడదీస్తారేమో అనే దానికంటే బాధ్యతగా నువ్వు చెప్పినప్పుడు అది ఏంటిది ఎలా అనేది కూడా తల్లిదండ్రులు చెప్తారు. కొంతమంది లేదు ఫ్రెండ్ సర్కిల్ ఈ రోజులలో ఓపెన్ అప్ చాలా అయిపోయారు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నువ్వు ఏం చేస్తున్నావు పలానా వాళ్ళను అన్నప్పుడు నలుగురు ఒక 10 మంది ఉన్నప్పుడు 10 మందిలో 6 మంది అయితే తప్పు చెప్తారా ఒప్పు చెప్తారు. ఎటు రైట్ ఉంటే అటు కొంచెం జాగ్రత్తగా పక్కన వాళ్ళను కూడా తోడు పెట్టుకొని నువ్వు ఏది చేసినా కానీ అది రేపు పొద్దున నీకు ప్రాబ్లం కాకుండా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే.